ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల నిబంధనలను సులభంగా వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ కొత్త మార్పులు అన్ని బ్యాంకు ఖాతాదారులకు లాభదాయకంగా ఉంటాయి. డిజిటల్ సదుపాయాలను ఉపయోగించడం మరింత సులభమవుతుంది. ఇప్పటికే ఉన్న సేవింగ్స్ అకౌంట్లను BSBD అకౌంట్లుగా మార్చుకోవచ్చు. కొత్త సౌకర్యాలను కూడా పొందవచ్చు. కొత్త మార్పుల ప్రకారం ప్రతి BSBD అకౌంట్ కోసం నెలవారీగా ఏకకాలంలో ఎంత అవసరమో డిపాజిట్లు చేయవచ్చు. ప్రతి ఖాతాదారికి ఫ్రీ ATM కార్డ్ లేదా ATM కమ్ డెబిట్ కార్డ్ ఇస్తారు. ఎటువంటి ఇష్యూ లేదా రెన్యువల్ ఫీజులు ఉండవు. చెల్లింపుల కోసం చెక్ బుక్ కనీసం 25 లీవ్లు ఉండాలి. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందిస్తారు. ఖాతాదారులకు ఫ్రీ పాస్బుక్, నెలవారీ స్టేట్మెంట్ కూడా లభిస్తుంది. నెలకు కనీసం 4 ఫ్రీ విత్డ్రాయల్స్ చేయవచ్చు. ATM, ఇంటర్ బ్యాంక్ ATM ట్రాన్సాక్షన్లను కూడా ఇందులో లెక్కించబడతాయి. UPI, IMPS, నెఫ్ట్, RTGS, POS వంటి డిజిటల్ పేమెంట్స్ విత్డ్రాయల్లో లిమిట్లో లెక్కించారు. బ్యాంకులు ATM కార్డ్, చెక్ బుక్, డిజిటల్ బ్యాంకింగ్ తప్పనిసరిగా ఇవ్వనవసరం లేదు. ఖాతాదారులు అడిగినప్పుడు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు BSBD ఖాతాదారులు కొత్త సౌకర్యాలను పొందవచ్చు. సాధారణ సేవింగ్స్ అకౌంట్లను కూడా BSBD అకౌంట్లుగా మార్చవచ్చు. ఒకే వ్యక్తి మరో బ్యాంకులో BSBD అకౌంట్ కలిగి ఉండకూడదు. బ్యాంకులు మార్చే అభ్యర్థనలను 7 రోజుల్లో ప్రాసెస్ చేయాలి. డిజిటల్ ఛానల్స్ ద్వారా కూడా వీటిని చేయవచ్చు. ప్రతి ఖాతాదారుడికి ఒక BSBD అకౌంట్ మాత్రమే ఉండేలా చూడాలి. కొత్త మార్పులు కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో అమలు చేయాలి. ఈ మార్పుల లక్ష్యం ఖాతాదారులకు సౌకర్యం పెంచడం, BSBD ఖాతాలను మరింత ఉపయోగకరంగా చేయడం, సరసమైన సేవలు అందించడం. కొత్త నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని బ్యాంకులు త్వరగా కూడా అమలు చేయవచ్చు.